బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్న అవినీతి ఎస్ఐ ఏసీబీకి చిక్కాడు. విశాఖ జిల్లా అరిలోవాపిఎస్లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ కేసులో లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు బాధితుడు సత్యనారాయణ రెడ్డి ఫిర్యాదు చేశాడు. దీంతో అవినీతి ఎస్ఐ హరికృష్ణ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక ఇదే అంశంపై విశాఖ అరిలోవా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. విశాఖ ఆరిలోవలో ఏసీబీకి చిక్కినటువంటి హరికృష్ణపై విచారణ జరుగుతుండగానే మరో బాధితుడు అయితే ఇక్కడికి రావడం జరిగింది. అయితే హరికృష్ణ చేస్తున్నటువంటి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని దానికి ఎంతో కొంత డిమాండ్ చేస్తున్నటువంటి విషయంపైనే లోపల ఏసీబీ అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. ఇదే విషయంపై మరొక వ్యక్తి ఇక్కడికి రావడం కొంత కలకలం అయితే లేగింది. అయితే హరికృష్ణపై చేస్తున్నటువంటి ఘాతకాలు ఏంటో ఆయన మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీ దగ్గర హరికృష్ణ ఎందుకు మొబైల్ తీసుకున్నారు? మొబైల్ తీసుకోవడం గల కారణం ఏంటండి? సార్, నిన్న నేను హనుమంతవాక జంక్షన్ దగ్గర చెక్ పోస్ట్ పక్కనే ఒక కబాబ్ షాప్ దగ్గర కొంచెం మందుని తీసుకుంటున్నప్పుడు ఈయన సడన్గా రావడం జరిగింది. మొబైల్ అనేది తీసుకోవడం జరిగింది నా దగ్గర. ఫిజికల్గా కొద్దిగా అటు ఇటు, ఎందుకంటే నాకు కొద్దిగా అంటే వాళ్ళు తీసుకున్నప్పుడు నేను అడిగాను, సార్ జస్ట్ ఇస్తాను సార్ మొబైల్, జస్ట్ వెయిట్ సార్ ఇస్తాను, నాకు 2 నంబర్స్ నేను నోట్ చేసుకొని ఇస్తాను అని చెప్పినా సరే ఆయన వినకుండా మ్యాన్ హ్యాండింగ్ లాగా రాగడం గట్ట చేయడం జరిగింది. సరే అయితే అయినా సరే వదిలేస్తాను, వెళ్ళిపోయారు. సరే సార్ ఒక్క నిమిషం సార్, మరి మొబైల్ నాకు చాలా ఎమర్జెన్సీ సార్ అంటే స్టేషన్కి వచ్చి మాట్లాడు అని అన్నారు. నిన్న అది 7:20కి స్టార్ట్ అయింది సార్. అక్కడ ఇప్పుడు బండి డ్రైవింగ్ చేస్తున్నారా, ఎక్కడైనా కూర్చొని సిట్టింగ్ చేస్తున్నారా? ఓన్లీ స్టాండింగ్ అండి. జస్ట్ ఇది కబాబ్ షాపు, ఆ పక్కనే నిలబడితో తాగుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు, స్టాండింగ్ అంటే అది అవుట్ డ్రింకింగ్ అంటారు. అవుట్ డ్రింకింగ్ పొజిషన్లో పట్టుకున్నారు. సరే పట్టుకున్న తర్వాత ఓకే సార్ ఇప్పుడు తీసుకెళ్ళిపోతే నో ప్రాబ్లం, బట్ నేను ఒక 2 నంబర్స్ నోట్ చేసుకుంటాను, నాకు ప్రెషర్ అనేది మసలు నాకు తగ్గుతుంది కాబట్టి ఆ విధంగా అడిగారు. ఆయన వినలేదు, తీసుకున్నారు. రావడం జరిగింది, స్టేషన్కి వచ్చి మాట్లాడితే రావడం జరిగిన తర్వాత అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, బయట వెయిట్ చేయరా, నువ్వు బయట వెయిట్ చేయరా అనేసి ఆ విధంగా మాట్లాడారు. సరే అలాగే వెయిట్ చేశారు. మధ్యలో ఏదో మీటింగ్ ఏదో ఉందనేసి వెళ్ళారు. ఒక 2 అవర్స్ జరిగింది. అది మళ్ళీ 10కి వచ్చారండి ఆయన. ఆ 10కి వచ్చినప్పుడు లోపు నేను ఏమన్నాను, ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను సార్, రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మేడం ఇలాగా మొబైల్ తీసుకున్నారు సార్, ఎక్కడ తీసుకున్నారమ్మా, డ్రంక్ అండ్ కాదండి బయట తాగుతానంటే అవుట్ డ్రింకింగ్ అని చెప్పేసి ఒక స్లిప్ రాసి ఇచ్చారు. రేపు కోర్టుకి వచ్చేసి అమౌంట్ కట్టేసి స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ ఇక్కడ సబ్మిట్ చేస్తే మొబైల్ ఇచ్చేస్తారనేసి ఆవిడంటే ఓకే అనేసి నా పేరు రాసుకున్నారు. అన్నీ జరిగింది, ఇచ్చేసాం. సరే తీసుకున్నాను. మార్నింగ్ డైరెక్ట్గా నేను ఇంటి దగ్గర నుంచి కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ కోర్టుకి వెళ్ళి సబ్మిట్ చేయడం, చలానా కట్టడం, ఆ స్లిప్ తీసుకొచ్చేసి ఇక్కడ తీసుకొచ్చి నేను సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత నాతో పాటు అందరు మొబైల్ ఇచ్చారు కానీ నా మొబైల్ ఇవ్వలేదు సార్. ఎవరు? రైటర్ గారు అడిగితే అందరూ ఉన్నాయమ్మా, అందరూ ఇస్తారు, మీదే ఉండిపోయింది అంటే ఎవరు పట్టుకున్నారమ్మా, ఇలాగ హరికృష్ణ గారు పట్టుకున్నారు సార్ అంటే హరికృష్ణ గారి దగ్గరికి వచ్చారండి. అయితే ఆయనే అన్నారు, ఆయన నోట్ అంటే ఆయనే చెప్పారు, ఇది ఆ మొబైల్ నా దగ్గర ఉంది, మీరు వెళ్ళండి అంటే అతను వచ్చారండి. సార్ సారీ సార్, కొంచెం చూడండి సార్, కొద్దిగా నాకు అవసరం సార్, నాకంటే 5,000 ఇచ్చి పట్టుకెళ్ళమ్మా అని అన్నారు సార్. ఎవరైతే బాధితుడు ఉన్నాడో బాధితుడి దగ్గర నుంచి ఒక మొబైల్ తీసుకోవడం, ఆ మొబైల్ రిటర్న్ అడిగితే 10,000 రూపాయలు లంచం అడగడం, ఆ లంచానికి సంబంధించి వాళ్ళు అవినీతి నిరోధక శాఖ అధికారులను కలవడం, దాని మీద విచారణ జరుగుతున్న సమయంలోనే మరొక వ్యక్తి తన మొబైల్ తీసుకుని హరికృష్ణ దగ్గరే ఉందని చెప్పడం చూస్తే కనుక ఈయన ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నాడో అర్థమవుతుంది. ఇలాంటి అవినీతికి సంబంధించినటువంటి అధికారులను తక్షణమే ప్రభుత్వం కొంత స్పెషల్ కేర్ తీసుకొని వీళ్ళందరినీ కూడా స్పెషల్ డ్రైవ్లో స్పెషల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అయితే స్థానికులు అయితే కొంతమంది కోరడం జరుగుతుంది. కెమెరామ్యాన్ మూర్తితో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.